వరల్డ్ హెరిటేజ్ వీక్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్ట్మెంట్ ఇంటాక్ విశాఖ శాఖ సంయుక్తంగా బీచ్ రోడ్ విశాఖ మ్యూజియంలో ఏర్పాటు చేసిన అపూర్వ నాణేలు శిలాజాల ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగువారి చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన ఈ అపూర్వ నాణేలు శిలాజాలు నోట్ల ప్రదర్శనపై ఏసీటీ కథనం. పురాతన నాణేలు నోట్లు నాటి పాలకుల పాలనా దక్షతకు సాక్షిభూతాలు. పురాతన సంస్కృతి, ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆచార వ్యవహారాలను భావితరాలకు చూపే దర్పణాలు కూడా ఇవి. అలాంటి పురాతన నాణేలు నోట్లతో పాటు కోట్ల సంవత్సరాల కిందట జీవించిన జంతుజాలాల విశేషాలను తెలిపే శిలాజాల గురించి నేటి తరం వారికి తెలియజేసేందుకు ఏపీ ఆర్కియాలజీ మ్యూజియం డిపార్ట్మెంట్ ఇంటాక్ విశాఖ శాఖ సంయుక్తంగా బీచ్ రోడ్ విశాఖ మ్యూజియంలో ప్రదర్శనను ఏర్పాట్లు చేశాయి. ఇందులో కందుల వెంకటేష్ అనే ఉద్యోగి దాదాపు 32 ఏళ్లుగా ఎంతో శ్రమించి సేకరించిన తెలుగువారి చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన అపూర్వ నాణేలు, నోట్లు, శిలాజాలను ప్రదర్శనలకు ఉంచారు. సుమారు 400 నాణేలు, 200 శిలాజాలు, అనేక నోట్లను ప్రదర్శించి విద్యార్థులు, నగరవాసులు, విశాఖ పర్యాటకులకు వాటిపై అవగాహన కల్పించారు. ఈ ప్రదర్శన తమకు విజ్ఞానంతో పాటు మన తెలుగువారి ప్రభావం, ఔన్నత్యం గురించి తెలుసుకునే అవకాశం కల్పించింది అని విద్యార్థులు, సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. My name is Dr. Vibhuti Sachdev. I am the Dean of Architecture in Geetham University. It is really wonderful to see this exhibition, a great collection of coins and fossils and dinosaur fossil as well. And it's nice to see how a son continues the legacy of his father in the collector, and it's really refreshing to see so many children, girl students who are here from their school on a Sunday, discovering all this treasure of Vizag and how beautiful this place also looks. There's a 200-year-old building in front of me that has been lovingly restored. And the ambience is really stupendous. I think many congratulations to Vizag Museum for making this a wonderful journey for the young children. You must take a shot of the young children at the back who are so eager to see the history and legacy of Vizag. Such great knowledge for the future generation because it covers from the Buddhist period to the contemporary times. I mean, it's been chronologically set up. So it's really heartening to see so many people out on this wonderful exhibition on a Sunday. Many congratulations to the museum. I am P. Srivanna from Senior Enter. Anastalam nunchi vacham, model school nunchi. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అంతా. మేము ఓల్డ్ డేస్లో చూడలేనివన్నీ ఇప్పుడు చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. దీనివల్ల మేము కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసాము. చాలా నాలెడ్జ్ వచ్చింది, తెలియని విషయాలన్నీ తెలుసుకున్నాము. చూడలేనివి కూడా ఇప్పుడు చూడగలిగే అవకాశం మాకు వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా వాసి అయిన కందుల వెంకటేష్ ప్రస్తుతం విశాఖ అరవిందో ఫార్మాలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. స్వతహాగా నాణేల సేకరణ కత్తైన తాత గోలే సత్యరాజు స్ఫూర్తి ప్రోత్సాహంతోని వెంకటేష్ 8 ఏళ్ల వయసు నుంచి నాణేలు, కరెన్సీ, శిలాజాల సేకరణ మీద ఆసక్తి పెంచుకున్నారు. బీటెక్ EEE చదివారు. వృత్తిరీత్యా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన వెంకటేష్ నాణేలు, శిలాజాలు, నోట్ల సేకరణను ప్రవృత్తిగా చేసుకున్నారు. అలా 8 ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సేకరించిన 400 నాణేలు, 200 శిలాజాలు, మరికొన్ని కరెన్సీ నోట్లను ఈ ప్రదర్శనలో ఉంచి సందర్శకులకు వాటిపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో తెలుగు ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తులు, రాజులు, సుల్తానులు, వారి పాలనలో విడుదల చేసిన నాణేలు, అలాగే తెలుగు ప్రాంతాల రాజులు వేరే ప్రాంతాన్ని పాలించినప్పుడు విడుదల చేసిన నాణేలను కూడా ఉంచారు. మన తెలుగు వారైన తమిళనాడులో పాలించిన మదురై, తంజావూరు, జింజి నాయక్ రాజులు పాలెగాలు విడుదల చేసిన నాణేలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రీస్తుపురం 2వ దశాబ్దంలో ప్రస్తుత కరీంనగర్ కోటిలింగాన్ని పాలించిన తెలుగు రాజు గోపద తొలుత లిపిని ముద్రించిన నాణ్యాన్ని వెంకటేష్ ఈ ప్రదర్శనలో ఉంచారు.
ప్రపంచంలో తొలిసారి నాణేలను విడుదల చేసింది గ్రీస్, టర్కీ, ఇండియాలు కాగా ఇండియాలో షోడాస మహాజనపదాలతో పాటు కళింగ, ఆంధ్ర, ఆస్మిక జనపదాల రాజుల నాటి నాణాలు ఈ ప్రదర్శనలో సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇవి 2600 సంవత్సరాల నాటి నాణేలు. శాతవాహనుల కంటే పూర్వం పాలించిన రాజుల నాణేలను ప్రదర్శించారు. తొలి శాతవాహనులైన సిరి శాతవాహన, శ్రీముఖ శాతవాహన, శాతకర్ణిలు తెలుగువారు అని నిరూపించే నాణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొదటిసారి నాణాలు వాడిన వారిలో మన తెలుగువారు ఉండటం విశేషం. ప్రస్తుత కృష్ణ, గుంటూరులను పాలించిన ఇక్ష్వాకులు తొలి పల్లవుల నాణేలు ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. అలాగే తెలుగు రాజులైన విష్ణుకుణ్యులు, సాలంకాయనులు, యజ్ఞశ్రీ, శాతకర్ణి ఓడగుర్తు నాణేలు, తూర్పు చాళుక్యులు, చోడులు, చోళుల కాలం నాటి నాణేలు, రాణి రుద్రమదేవి బిరుదులను తెలిపే నాణేలు, అలాగే చిల్లిగవ్వ, దమ్మిడి, పైసా, అర్తన, ఆన వంటి నాణాలు ఈ ప్రదర్శనలోని ఉంచారు. సందర్శకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే నిజాం, నవాబులు, బహమనీ సుల్తాన్లు విడుదల చేసిన ఈ నాణాలతో పాటు మానవ జాతి కన్నా పూర్వం నివసించిన జీవుల ఉనికిని తెలిపే 53 కోట్ల ఏళ్ల నాటి ట్రైలోని వైట్ శిలాజం, పీక రకం జీవి ఉనికిని సూచించే వర్టిబ్రేట్ సెల్, సాలగ్రామాలుగా పిలిచే అమోనెట్ శిలాజం, సారోపాడ్ శాకాహార శాకానికి రకానికి చెందిన డైనోసార్ ఉనికిని తెలిపే శిలాజాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. అలాగే మన దక్షిణ భారతదేశంలో తను మాత్రమే కలిగి ఉన్న సుమారు 5 కేజీల బరువుండే డైనోసార్ గుడ్డును ఈ ప్రదర్శనలో ఉంచి వెంకటేష్ శభాష్ అనిపించుకున్నారు. మన తెలుగు రాజుల పాలన ఔన్నత్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా అనేక ప్రాంతాల్లో ఇలా ఉచిత ప్రదర్శనలు ఏర్పాట్లు చేసి వాటిపై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నట్టుగా వెంకటేష్ ఏసీటీ న్యూస్ కి తెలిపారు. నా పేరు కందుల వెంకటేష్. నేను అరబిందో ఫార్మాలో సీనియర్ మేనేజర్ ప్రాజెక్ట్స్గా పనిచేస్తున్నాను. నా హాబీ పురాతన నాణ్యాలు సేకరించడం, శిలాజాలు కూడా సేకరిస్తుంటాను.